నమస్తే, నేను మీ శ్రవంతి. రామరాజ్యం టీవీకి స్వాగతం. మన పెద్దవాళ్ళు మనకు ఎన్నో రకాల గ్రంథాలను రచించారు. అందులో కొన్ని చదివినప్పుడు మనకు రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు వాటిని మనం పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్నో చిన్న చిన్న సందేహాలను అయితే మనకి ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. మరి వాటిలో కొన్నిటికి మనకు పూర్తిగా వివరించడానికి మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. తను కవి, ధార్మికవేత్త, రాష్ట్రపతి అవార్డు కూడా పొందారు, కొన్ని పుస్తకాలు కూడా రచించారు. ముఖ్యంగా భగవద్గీత గురించి, భగవద్గీత ప్రచారం గురించి తను ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. మీకు తెలిసే ఉంటుంది, ఉమ్మెత్తల మహేశ్వర్ గారు. సో తనతో మాట్లాడదాం, గురుగారిని అడిగి మంచి మంచి విషయాలను అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మా శ్రవంతి గారు. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నారా? బాగున్నాను. నేను మీ బుక్ చదివిన, అసలు ఎలా వచ్చిందో నాకు తెలియదు. మీరు రాసిన పుస్తకం నా దగ్గరికి వచ్చింది, ఒకరు నాకు బహుమతికి ఇచ్చారు ఆ బుక్ని. అసలు చాలా అద్భుతంగా అనిపించింది. మాకు తెలియకుండా మీ దగ్గరకు వచ్చింది, అందుకు సంతోషం అమ్మా. చాలా అద్భుతంగా అనిపించింది గురుగారు. అయితే నేను అంటే మీరు ఇచ్చిన బుక్కే కానివ్వండి, లేదా ఇంకా కొన్ని పుస్తకాలు చదివినప్పుడు, లేదా ఇప్పుడు మనకి టీవీలో కూడా కొన్ని ధారావాహికలు వస్తూ ఉంటాయి. అందులో చూసినప్పుడు కూడా కొన్ని డౌట్స్ మనని వెంటాడుతూ ఉంటాయి అనమాట. సో అందులో కొన్ని ప్రశ్నలు నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ ఒక ప్రశ్న చెప్పండి. ఈ కలియుగంలో ఇవి పవిత్రమైనవి, ఇవి పుణ్యమైనవి అంటే మీరు ఏం చెప్తారు? కలియుగము మొట్టమొదట కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఏం చెప్తారంటే కృతాయుగంలో ఉన్నటువంటి సత్యనిరతి, ధ్యేయనిష్ట, ధార్మిక జీవనము, ఆయుష్ ప్రమాణాలు ఇవన్నీ కూడా కాస్త పడిపోతూ త్రేతానికి వచ్చినాయి. త్రేతాయుగం వచ్చిన తర్వాత అది కాస్త ఇంకొక పాదం తగ్గింది. పాదం అంటే 25% అనుకోవాలి, 75%కి వచ్చేసింది. ఇప్పుడు ఏవైతే మనం విలువలు అంటున్నామో, నైతికత అంటున్నామో, ఇవన్నీ కూడా కాస్త తగ్గుతూ 75%కి వచ్చేస్తాయి. దాన్ని 2 కాళ్ళు అంటారు, 2 పాదాలు అంటారు. మంచానికి 4 కోళ్ళు కదా, ఆ రకంగా ధర్మానికి కూడా 4 పాదాలు అంటారు అనమాట. 4 పాదాలు నడిచినటువంటిది కృతాయుగం. 3 కాళ్ళ మీద నడిచినటువంటిది ధర్మం త్రేతాయుగం. ద్వాపర యుగంలో 2 కాళ్ళ మీద నడిచింది. అంటే పడిపోతున్నాయి, ఒక్కొక్కటి వాల్యూస్ పడిపోతుంది, ఆయుష్ కూడా పడిపోతుంది. అప్పుడు లక్షల ఏళ్ళు ఉన్నట్టుగా మనం చూసాం. అవునవును. 10,000 సంవత్సరాలు రామరాజ్యం, 11,000 సంవత్సరాలు రామరాజ్యం గడిచిందని విన్నాం. అవును. అట్లా కృష్ణుని సరికి వచ్చేసరికి కృష్ణుడు ఎన్నాళ్ళు బ్రతికాడు? 125 సంవత్సరాలు. అవును. ఇప్పుడు 123 సంవత్సరాల సమయంలో అసలు మనిషి మీదికి వెళ్ళేవాడు, అట్లా బ్రతికే అవకాశం లేదు. అంటే ఏమైంది? ఆయు ప్రమాణాలు కూడా అన్ని ప్రమాణాలతో పాటు అవి కూడా తగ్గుతూ ఉంది. ఇది కాలానుగుణ్యంగా మనం నిర్ణయించేది కాదు, దైవ నిర్మితం. కాలం అనేది మన చేతుల్లో, కాలజ్ఞుడు పరమాత్మ కాబట్టి ఆయన నిర్ణయించే కాలం, ఏ కాలంలో ఏముండాలో, ఏ యుగంలో ఏముండాలో తెలుస్తుంది. కలియుగంలో ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అల్పాయుష్కులు అనేది కలియుగంలో ఉన్నవాళ్ళు. అయితే వీళ్ళంతా కూడా ఎట్లా అంటే, శతవత్సరముల దాకా మితము చెప్పిరిగా అని ఎప్పుడో ఏ వేళనో జీవెళ్ళిపోతుంది, చెప్పకను కనురెప్ప చాటున చెదిరిపోతుంది, ముదిమియందో ముసలియందో చేటు కాలమూలయందో ఎప్పుడో ఈ జీవిల్లిపోతుంది, చెప్పకను కనురెప్ప చాటున చెదిరిపోతుంది. అంటే ఆయు ప్రమాణంకు ఏమాత్రం తేడా లేదు, చిన్ననా పెద్దనా అనేటువంటి లేదు. ఎందుకంటే ఆరోగ్య విలువలు పడిపోయినాయి, నైతిక విలువలు పడిపోయినాయి, ధర్మదీక్ష ఇవన్నీ కూడా పడిపోతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. అనేక వాల్యూస్ మనం ఒకటి కనుక్కుంటే వాడు ఇంకోటి కనుక్కుంటున్నాడు. మనం కంప్యూటర్ను కనుక్కుంటే కంప్యూటర్ ద్వారా ఏం చేయాలనో తెలిసిన విజ్ఞానంతో అవతలుడు ఇంకో దుష్టపని చేస్తూనే ఉన్నాడు. ఇట్లా ఆకృతులకు వికృతులను కల్పించడం, ప్రకృతికి వికృతులను కల్పించడం, ఇదంతా యొక్క కలియుగం లక్షణం అన్నమాట. అందుకని మనకు కలియుగంలో ప్రత్యేక లక్షణాలను ఉంటాయి అని కాదు, పెద్దలు నిర్వచించే ప్రకారం ఏంటంటే, ఇది చేస్తే ఈ కాలానికి అనుగుణంగా, ఈ పడిపోయినటువంటి విలువలకు అనుగుణంగా మనకున్నటువంటి ఆయుష్ ప్రకారంగా మనకు తక్కువ మితము చెప్పిండు, శతవత్సరములే. ఈ సమయంలో మనం ఏం చేయగలుగుతాం? సంసారం చూసుకోవాలి, వ్యక్తిగతం చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, ఇక మన జీవన భృతి కూడా చూసుకోవాలి, అటు సమాజానికి అనుకూలంగా మనం బ్రతకాలి, ధర్మానికి అనుకూలంగా బ్రతకాలి, నైతిక జీవనం ఉండాలి, ఆధ్యాత్మిక జీవనం ఉండాలి. అన్నిట్లో మన యొక్క పాత్ర ఉంచుకుంటూ మళ్ళీ యథాతథంగా ధర్మాన్ని రక్షించేటువంటి పనిలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ పడిపోకుండా ఉండేటందుకు కొరకు మనకు కొన్ని సూచనలు చెప్పారన్నమాట. ఇక ఈ సూచనల ప్రకారం నడుచుకుంటే ఈ కలియుగంలో నీవు తరించబడతావు అనేటువంటి విషయాన్ని చెప్తారనమాట. దాంట్లో మనకేమంటాడంటే,
గంగా నదిని పవిత్రంగా భావించండి అని ఒక మాట. ఉమ్. అంటే గంగా అంటే నీరు అని అనుకోవడం కాదు, అది యాదృచ్ఛికం, తాత్కాలికమైనటువంటి పదం అవుతుంది. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిని సన్నిధింకురు అంటాడు. మనం ఏదైనా పూజ చేయాలనుకున్నాం, కలశ స్థాపన అని పెట్టుకుంటాం. కలశం అంటే నీళ్ళే, అవును. స్థాపన. దానిపైన చేయి పెట్టేసి దానిపై దాంట్లో ఒక పువ్వు వేసి పసుపు కుంకుమ అక్షతలు వేసేసి నమస్కారం చేసుకొని గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిని సన్నిధి. మొట్టమొదటి స్థానం ఏమొచ్చింది? గంగా వచ్చింది. గంగకి ఎందుకు ప్రాశస్త్యం వచ్చింది అంటే గంగా నది హిమాలయ ప్రాంతంలో పుడుతుంది. ఉమ్. హిమాలయ ప్రాంతం మనం ఎక్కడ ఋషికేశ్ వెళ్తే, హరిద్వార్ వెళ్తే అక్కడ ప్రవహించే నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. అసలు ఇక్కడ మనం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుంభమేళ, మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి గొప్పనైన కుంభమేళాలో స్నానాలు చేయడానికి కోట్ల మంది ఇప్పటికే స్నానాలు చేశారు. ఎంతోమంది విదేశీయులు కూడా భారతదేశం పుణ్యభూమి, దివ్యభూమి, వేదభూమి, కర్మభూమి, అజనాభం, ఆర్యావర్తం, హిందూ దేశం, హిందుస్థానం, భరతఖండం, భరతవర్షంగా పిలువబడేటువంటి ఆ పుణ్య దేవస్టేషన్లో పుణ్యమైనటువంటి ఆ హిమాలయ పర్వతాల నుండి, కైలాస పర్వతం నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి ఆ గంగా నది యొక్క జలం, స్వచ్ఛమైనటువంటి జలంలో అనేక ఔషధులతో కూడినటువంటి ఆ జలం అది. ఆ జలంలో స్నానం ఆడితే అత్యంత పవిత్రత ఉంటుందట. అందరూ ఈ పని చేస్తున్నారు అని అసలు అన్ని కోట్ల మందిని ఒక్క చోట స్నానం కొరకు పరిగెత్తడం అంటే ప్రపంచంలో వింతైన విషయం అంట. కొన్ని కోట్ల మంది వెళ్తున్నారు. సాధ్యం అక్కడ ఎవరికి వాళ్ళకి ఆ అవకాశం లేదు. వేరే దేశాల వాళ్ళకి కూడితే ఓ సభలో కూడవచ్చు, 1 లక్ష మంది కూడవచ్చు, 5 లక్షల మంది కూడవచ్చు, 10 లక్షలు కూడవచ్చు. కానీ ఇప్పటికీ 4 కోట్లు అయిపోయినారు. అంటే ఈరోజు వరకే 4 కోట్ల మంది ఒక స్నానం కొరకు తాపత్రయపడడం ఏంది అని అనుకోండి. అందరూ తెలియని వాళ్ళే ఉంటారా? ఎక్కడో ఉన్నటువంటి నాగసాధువులు ఆ హిమాలయ పర్వత ప్రాంతాలలో ఆకులు అలములు తింటూ దొరికినది తినుకుంటూ ఆ హిమ ప్రాంతాలలో ఉండేటువంటి సాధారణ వ్యక్తుల వాళ్ళంతా కూడాను భగవతత్వమే తప్ప అన్నీ మెరుగినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాపంచిక సుఖాల పట్ల వాళ్ళకి నమ్మకం లేకుంటుంది. అటువంటి సాధువులకు ఆ డేట్ ఎట్లా తెలుస్తుంది? ఎట్లా వస్తారు వాళ్ళు? ఆ కుంభమేళ జరుగుతుందనే విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయా? ఇంకేమో మీలాంటి ఛానల్స్ ఉంటాయా? ఏవి లేవు కదా. ఏవి లేని చోటు నుంచి ఎట్లా రాగలుగుతారు? దీనికి సమాధానం కష్టమైన విషయం. వాళ్ళు అడిగితే కూడా వాళ్ళు చెప్పలేరు. మాకేదో ఆ స్థితి కలిగింది, మా మనసులో ఒక మెరుపు వచ్చేసింది, మేము వెళ్ళాలి అనేటువంటి ఒక ఆదేశం మాకు అందింది, ఆ ఆదేశం భగవంతుడి నుంచి వస్తుందని అందరూ నమ్ముతారన్నమాట. అటువంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్నానం చేస్తున్నట్టు గంగానది యొక్క పవిత్రత అనమాట. ఆ గంగానదిని భూమికి తెప్పించిన వాళ్ళు ఎవరు అంటే శివుడు అని చెప్తారు అనమాట. శివుడు గంగాదేవి భార్య కాదండి, పిలిస్తే వచ్చింది ఆమె అతిథిగా. నా తలపై పడు అంటే ఆ భారం, ఆ ధార వచ్చి డైరెక్ట్గా భూమి మీద పడితే భూమి కూడా పటాపంచలైపోతున్నాం. అందుకని తనపైన వేసుకున్నాడు భారాన్ని. అంత ఉధృతుంటుంది అన్నమాట. అంత ఉధృతుంటుంది. తనపైనే వేసుకొని క్రిందికి వచ్చేటట్టుగా చేసి ఆ భగీరథుని యొక్క విన్నపం ప్రకారం, ప్రార్థన ప్రకారం ఈ భూమి మీద ప్రసరించవలసి వచ్చింది. వాళ్ళ పూర్వపరంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క పూర్వీకులు వాళ్ళు వృద్ధిని పొందడానికి, సుగతిని పొందడానికి కోసం వచ్చింది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అంటే ఈ ప్రకారంగా మరి వేరే నదిని ఎందుకు అడగలేదు? గంగా నదిని ఎందుకు అడిగిండు అంటే గంగకు ఆ పవిత్రత ఉంది కాబట్టి అటువంటి గంగను నీవు గౌరవించాలి. ఇది ఈనాటి కాలంలో ఇది కాస్త తగ్గుతూ ఉంది కాబట్టి తగ్గుతున్న కాలంలో గంగానది యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తే అతనికి అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ప్రయాగరాజ్ దగ్గర ఈ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మహాకుంభమేళ సమయంలోనే కాకుండా ఏదైనా పవిత్ర దినాలప్పుడు వెళ్ళి అంటే గంగలో తలస్నానం అంటే ఒక 7 సార్లు మునగడమో సంథింగ్ ఆ విధంగా స్నానం ఆచరించినా ఎంతో పుణ్యం వస్తుంది. గంగేచ యమునే చైవ సరస్వతి అంటే అంతర్గతంగా ఉంటుంది. అవును. యమున మనకు తెలిసిందే, శ్రీకృష్ణ పరమాత్మ ఆ యమునలో ఆడుకున్నాడు గొప్ప వాళ్ళతో అందరితో కలిసి. కలియ మర్దనంగా కామించేటువంటి స్థలం యమున చాలా పవిత్రమైనటువంటిది. అందుకని ఇట్లా గంగా, యమున, సరస్వతి అంతర్వాహికంగా ఉంటుంది, మనకు కనపడదు. త్రివేణి సంగమం అంటాం ప్రయాగరాజ్ దగ్గర, అంతకుముందు అలహాబాద్ అనేటువంటి వాళ్ళు. అట్లా ఆ పవిత్రత అన్ని నదులన్నిటికీ వచ్చింది. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఫలితము గంగానదికి ఉంటుందని మనకు శాస్త్రం ఉంది, దాన్ని మనం నమ్మాలి. ఈ భావన, ఈ భక్తి భావన, నీరును కూడా మనము భగవతత్వంగా భావించేటువంటి ఒక దేవితత్వంగా భావించి గంగా మాత అంటున్నాడు. ఎవరో నీళ్ళు ఏదో పోనీ అట్లా కాదు, మాత అనేటువంటి మాట. మాత అనే మాటానికి అర్థం ఏంటంటే ఇక్కడ భగవంతుడు అన్నట్టే. భగవంతుడు వేరు, మాత వేరు కాదు.
ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ బ్రహ్మదేవుని రూపంలో ఉండి సృష్టి చేస్తున్నప్పుడు ఆ సృష్టి కార్యం చేస్తున్నది కూడా తల్లే కదా. నారాయణుడు తండ్రి అయితే తల్లి ఇక్కడ అవుతుంది. తల్లి తండ్రి లేకుండా జన్మ ఎట్లా జరుగుతుంది, సృష్టి ఎట్లా కలుగుతుంది? ఆ రకంగా మనం ఆలోచించినప్పుడు మాత రూపంలో ఉన్నది గంగనే. ఆ గంగనే మనందరికి కూడా ఉదాహరణకు చూడండి, బాగా దాహం వేసింది మనకి. వచ్చిన తర్వాత ముందు పంచపక్ష భరవనాలని పెట్టామనుకోండి, దానికన్నా ముందేం కావాలి? బాగా దాహం వేస్తుంది, నీళ్ళే కావాలండి. నీళ్లు తాగితేనే తర్వాత భోజనం విషయం, కడుపు నిండే విషయం ఆలోచిస్తాం. తాత్కాలిక ఉపశమనం ఇచ్చేటువంటి శక్తి, అమృతతుల్యమైనటువంటి శక్తి అంతా కూడా ఆ నీటిలోనే ఉంది. కాబట్టి నీటికి అటువంటి ప్రాశస్త్యాన్ని ఇచ్చారండి. ఇది గంగానది విషయం. ఆ తర్వాత రెండవ విషయము భగవద్గీత అన్నారు. గీతామే పరమా విద్యా బ్రహ్మ రూపాన సంశయ అర్ధమాత్రాక్షరానిత్య అనిర్వాచ్య పదాత్మిక అని చెప్తారు. ఏంటిది భగవద్గీత అంటే? కేవలం ఒక గ్రంథం కాదు. భగవద్గీత గ్రంథం కాదు. మహాభారతంలో విశ్వపర్వంలో చెప్పబడినటువంటి, అంటే అర్జునుడికి కృష్ణ పరమాత్మ బోధించినటువంటి బోధన రూపం, జ్ఞాన రూపం అంతా కూడా. అంటే లోకాన్నంతటిని కూడా నెపంగా చేసుకొని, అర్జునుడికి ఆధారంగా చేసుకొని అర్జునుడికి బోధించాడు. అట్లా కొంతమంది అడుగుతారు, ఏమిటి ఆ యుద్ధరంగంలో అందరు సిద్ధమయ్యారు కదా, స్థాపయిత్వా రథోత్తమం అని చెప్పాడు. ఎవరు? అర్జునుడు చెప్పాడు కృష్ణ పరమాత్మకు. కృష్ణ పరమాత్మ ఎంత గొప్పవాడంటే, అర్జునుడికి రథసారథి ఉండి ఆయన చెప్పినట్టుగా వినేటట్టుగా తయారు చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ కూడా నటిస్తున్నాడు. నువ్వు చెప్పినట్టు నేను వింటాను, ఎందుకు? నాకు అంతిమ లక్ష్యం ఒకటి ఉంది. ఏంటిది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజాం. ఇది జన్మ యొక్క సార్థకత. ఎందుకు ఆయన అవతారం ఎత్తాడని? పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేవి. ఆయన లక్ష్యం లోకహితమైనటువంటిది, లోక సుక్షేమం కొరకు ధర్మరక్షణ ఉద్దేశం ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి దీన్ని ఈయనను వాడుకుంటున్నాడు. అంతేకాకుండా అంతమంది వీరులు ఉండగా ఆయనకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని కూడా నాకు క్వశ్చన్ వస్తుంటుంది. అంటే నరనారాయణుడు వీళ్ళిద్దరు. కాబట్టి నారాయణుడు నరుణ్ణి ఎన్నుకుంటాడు. ఇప్పుడు మనకు సూటబుల్ అయిన పర్సన్కి చెప్పి ఒక విషయం చెప్తే అతను శ్రద్ధగా తీసుకొచ్చి పెట్టగలడు. లక్షల రూపాయలైనా ఆ వ్యక్తికి ఇస్తే భద్రంగా దాచిపెట్టగలుగుతాడు, మళ్ళీ మనకి ఇవ్వగలుగుతాడు. అట్లా ఆయనను ఆధారంగా చేసుకొని లోకానికి అంతా కూడా జ్ఞానబోధ చేయాలనే ఉద్దేశం చేతనే ఆ రకంగా చెప్పిండు. దాన్ని ఇంకొక రకంగా కూడా వర్ణించారనమాట. ఏంటంటే ఈ ఉపనిషత్తులు ఉన్నాయి, వేదముల యొక్క సారాంశం అంతా ఉపనిషత్తులకు వచ్చినాయి. 108 ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా కూడా పిండి 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 బాగా, మనం ఉదాహరణకు పాలను బాగా మరిగించిన తర్వాత ఏమొస్తుంది? కోవా అంటాం మనం. కోవా వస్తుంది. దాంట్లో కాస్త ఏదైనా తీపి కలుపుకొని తినడం మనకు సాంప్రదాయం, టేస్ట్గా ఉంది. ఈ టేస్ట్ కారణంగా ఎవరు? పాలు కాదా? అట్లాగే వేదములు ప్రామాణికములు అయితే వేదముల యొక్క సారాంశం అంతా ఉపనిషత్తుల్లోకి వస్తే ఉపనిషత్తుల యొక్క సారాంశం నుండి భగవద్గీత తీసుకోబడింది. అందుకని భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని చెప్తూ అప్పుడు మనం ఏ అధ్యాయమో చెప్తాం. ఈ రకంగా ఆ భగవద్గీత అనేది లోకానికంతా కూడా జ్ఞానాన్ని ప్రసాదింపజేసింది. భగవద్గీత ఉన్న కాలంలో ఇతర మతాలు ఏవి లేవండి. దుర్మార్గం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో మతము అంటే వాడు ధర్మానికి మతానికి వ్యత్యాసం తెలియదు. దెర్ ఈజ్ నో సూటబుల్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ. వాళ్ళ డిక్షనరీలో లేదు, ధర్మ అనే పదానికి అర్థం లేదు. వాడు మతం అంటే తెలుసు ఆయనకి, ఎందుకంటే వాళ్ళకి మతాలు ఉన్నాయి కదా. అది మన దగ్గర మతం అంటే ఏంటో తెలుస్తుందా? భారతదేశంలో శంకర అద్వైత మతం, మధ్వాచార్యుల ద్వైత మతం, ఇట్లా మతాలు ఉంటాయి. వైష్ణవులు శివభక్తులు అన్నట్టు 2 రకాలుగా శివుని పూజించడం, వైష్ణవులను పూజించడం, బ్రహ్మాధిపత్యం అని కూడా ఉంటుంది బ్రహ్మం పరంగా. ఆ తర్వాత ఇది షణ్ముఖ అంటే మన సుబ్రహ్మణ్య స్వామి, అది కార్తికేయ అంటాం కదా, అట్లా ఆ మతము. గణాపత్యం, గణపతి యొక్క మతం కూడా ఉంటుంది. ఇట్లా వేరువేరు దేవి సర్వస్వం అని, ఆమె నుంచి అందరూ త్రిమూర్తులు పుట్టారని ఈ రకంగా చెప్పేటువంటి ధర్మం ఉంటుంది. ఇట్లా అంటే ఒకే ధర్మాన్ని అనేక రకాలుగా వారికి తోచినట్టుగా మహర్షులు వాళ్ళు విభజించుకున్నారు. కానీ ఏది చూసుకున్నా ఫస్ట్ మనం భగవద్గీత చదివితే మనం ఏ విధంగా బ్రతకాలి, వేరువేరు మతాలు ఆ విషయం మనకు తెలియాలి. మొట్టమొదటి అసలు మతాలు ఏంటివి, అభిప్రాయాలు ఏంటి, వేరువేరు మేధావులు వేరువేరు అభిప్రాయాలు ఉంటారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
వదంతి అంటే అంటారు. ఎవరు? విప్రులు. విప్రులు అంటే ఎవరు? జ్ఞానులు. భగవంతుని యొక్క శక్తిని వారు రకరకాలుగా వర్ణిస్తారు. అదే మతాలు. అందులో ఈ క్రైస్తవ మతం కూడా, మహమ్మదీయ మతం కూడా వాళ్ళందరూ కూడా యెహోవా అనుకున్నారు. వాళ్ళంతా కూడా అల్లా అనుకున్నారు. ఏ పేరు పెట్టుకున్నా తప్పులేదు. భగవంతునికి ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు. మన దాంట్లో రకరకాలుగా అభిప్రాయాలు వస్తాయి. సత్యసాయి బాబా అంటాడు, దేవుడు అంటాడు. లేకుంటే ఇంకా ఇది మన విమలానంద స్వాముల వారు, మలయాళ స్వాముల వాళ్ళందరూ కూడా దేవుళ్ళు దైవ స్వరూపులే అంటారు. చిన్నజీర స్వామిని కూడా ఆ రకంగా దైవ స్వరూపుడు కాబట్టి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటుంటారు. తప్పలేదు. అంటే చివరికి వచ్చి చూస్తే పరమసత్యం ఏమిటంటే దేవుడు కానోడు ఎవడు క్వశ్చన్. ఎవరు దేవుడు కాడు? ఆయన స్పష్టంగా భగవద్గీతలో మనకు మూలమైన విషయం ఒకటి కనపడుతుంది. ఈశ్వర సర్వభూతానం. ఇది తెలిస్తే మనకు అసలు జ్ఞానికి ఒక్క శ్లోకం సరిపోతుంది. ఈశ్వర సర్వభూతానాం. ఈశ్వరుడు అన్ని భూతములంది ఉన్నాడు. హృద్దేశే అర్జున దృష్టి. హృదయంలో ఉన్నాడు. బ్రాహ్మయాన్ని సర్వభూతాన్ని తిప్పుతూ ఉన్నాడు. డ్రైవర్ లాగా ఈ వ్యవస్థనంతా తిప్పుతున్నాడు. మన దేహంలో ఉండి మనం తిప్పుతున్నాడు. ఈ సృష్టిలో ఉండి సృష్టి అంతా నడిపిస్తున్నాడు. గ్రహచారాలు ఏ విధంగా పరిభ్రమించాలో వాటి కక్షల్లో అట్లా చేస్తున్నాడు. అక్కడ పంటలు పండిస్తున్నాడు. అతను గాలిస్తుంది. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశములు అనేటువంటి పంచభూతాలను సృష్టి చేసి మనందరికి ఉపయుక్తంగా అవన్నీ మనకు సేవ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తుండు. డైరెక్ట్గా ఎవరు సేవ చేస్తున్నారు? భగవంతుడే మనకు సేవ చేస్తుంది. మనమేమో సేవ చేసి ఆయన విగ్రహాన్ని కడిగి తూడ్చి బొట్టు పెట్టి నైవేద్యం పెట్టి ఈ నైవేద్యం పెట్టిన సోమవారం ఇది, మంగళవారం ఇది, బుధవారం ఇది, ఇదంతా నీకోసమే తప్ప నిజంగా దేవుడు వింటున్నాడా? అంటే నా బిడ్డకైతే నేను పెడతానా లేదా? నా తండ్రికైతే నేను పెడతానా లేదా? ఈ యావత్ సృష్టికంతా కూడా మూలాధారమైన పరమాత్మ కాబట్టి పరమాత్మకు నేను తినదానికంటే ముందుగా భగవంతునికి ఈ ప్రసాదించిన నివేదన చేసిన తర్వాత తీసుకుంటా అనే భావన ఇక్కడ మనకి శ్లోకం ద్వారా అర్థమైంది. సర్వభూతమల్లి అంత పరమాత్మనే ఉన్నాడు కదా. ఆ పరమాత్మని బుద్ధి పుట్టిస్తుండు. ఇగో ఈ విగ్రహంలో కూడా ఉన్నాను రా, నేను పూజించుకో. నువ్వు డైరెక్ట్గా నన్ను చూడలేవు కదా, నాకు నైవేద్యాన్ని పెట్టలేవు కదా, నువ్వు భోజనం చేస్తున్నావు కదా, నువ్వు భోజనం చేసేటప్పుడు ఎవరికన్నా పెట్టాలి కదా, ఎవరైనా అతిథికి పెట్టాలి కదా. ఆ అతిథి రూపంలో నేనే ఉన్నాను నీ ఎదురుగా పెట్టేసి నాలాంటి అనుకునేటువంటి వాళ్ళకి అతిథి దేవో భవ అని చెప్పేసిండు. తొలితే ఏం చెప్పిండు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ నలుగురు మర్చిపోకని చెప్పిండు. ఈ నలుగురిలో ఎవరున్నారు? దేవా 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 దేవో భవ దేవో. ఇది మనం గమనించాలి. అంటే వీళ్ళు నలుగురు దేవుళ్ళేనా అని అంటే నలుగురు రూపంలో కాదు, సమస్త జీవుల యందు కూడా పరమాత్మ ఉంటే అంత దేవుడే అని చెప్పిన తర్వాత ఇంకా దేవుని కోసం పరిగెత్తడం దేనికి? ఒక పూర్ణస్థితి వచ్చే వరకు మనిషి ఇట్లాగే ప్రయత్నం చేస్తాడండి. ఒక చిన్న పాప ఉంటుంది, ఒక దీపం ఉంటుంది, ముట్టుకుంటే బాగుండదు అని చెప్తుంటాం మనం జాగ్రత్తలు. ఒక చాకు ఉంది, అమ్మ కూరగాయలకు వచ్చి పెట్టేసింది, ఆ చాకును ముట్టుకోనికి ప్రయత్నం చేస్తుంటుంది. మనం ఏం చేస్తాం? గాబరా పడతాం. ఎందుకు? దానికి సంపూర్ణమైన విశేష జ్ఞానం వాళ్ళకి లేదు. కాబట్టి మానవులకు కూడా అనేక విషయాలు క్లుప్తీకరించి చెప్పడానికి వాళ్ళకు అందుకునే స్థాయి లేకపోవడం, దానివలన ఇట్లా విభజించి ఇగో ఈ దేవుని పూజించు నీకు ఇది వస్తుంది, ఈ దేవుని పూజించి వస్తే నీకు ఇది వస్తుంది, ఫలితం వస్తుంది అని ఇట్లా క్లుప్తంగా చెప్పి వాడి ఇష్టాన్ని బట్టి వాడి అభిరుచిని బట్టి వేరు పద్ధతులలో చేయడం జరుగుతుంది. దీన్ని కొట్టేసింది భగవద్గీత. ఈశ్వరుడు నీ యందే ఉన్నాడు, అన్ని జీవుల యందు ఉన్నాడు. అన్ని జీవుల యందు ఉన్నటువంటి ఈశ్వరుడిని నీవు ఎక్కడ వెతుకుతావు? నా స్థానం ఎక్కడుంది? నీ స్థానం, నీ హృదయ స్థానమే అని చెప్పి ఎంత గొప్ప విషయం అది. అందుకని అన్నిటికీ భగవద్గీత అనే మూలాధారం ఎందుకు అయింది అంటే వాస్తవిక తత్వాన్ని వెరీ సైంటిఫికల్లీ, లాజికల్లీ, ఫిజికల్లీ, ఎథికల్లీ, స్పిరిచువల్లీ ఎన్ని కోణాల్లో ఎక్కడ నువ్వు వెతికి చూసినా ఎవరైనా అనేక గ్రంథాల మీద తప్పు రాశారండి. రామాయణం ఉంటే రామాయణానికి వ్యతిరేకంగా విషవృక్షం అని ఒక ఆమె రాసింది, రంగనాయకమ్మ. అయితే చాలా విచిత్రంగా ఉంటుంది, ఇట్లా రాసేసింది. అట్లా చాలా గ్రంథాలు ఇప్పుడు వస్తుంటాయి. నేను హిందువుని ఎందుకైతా అట్లా ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు. కానీ హిందుత్వంలో మనం గమనించాల్సింది దీనికి మూలాధారమైనగా భగవద్గీత తీసుకున్నాం. ప్రామాణిక గ్రంథం మనకు వేదం అండి. వేదాన్ని చదివేటువంటి శక్తి మనకి ఇప్పుడు లేదు. వేదములు చదవడానికి మన జీవితం సరిపోదు. అందుకే ఒకరొకరు ఒక ఋగ్వేదంతో పూర్తి చేస్తారు. ఎట్లా అయిపోయింది ఈ రోజుల్లో అంటే కలియుగం లక్షణమే చెప్తున్నా. ఈ రోజుల్లో ఎట్లా అయిందంటే ఆనాడు 4 వేదాలు చదివేవాళ్ళు చతుర్వేది అనేవాళ్ళు. ఒక విదేశీయుడు విమానం దిగి వచ్చిండట భారతదేశానికి. భారతదేశానికి దేనికోసం వస్తారండి? వాళ్ళు ఏం చూడడానికి వస్తారు? ఇక్కడ ఉన్నటువంటి భారతీయ తత్వాన్ని, భారతీయ నాగరికత, జీవన విధానం, సంస్కృతి, ఇక్కడ ఆచార పరంపరల్లో ఉండే విశిష్టత ఏందో తెలుసుకోవడానికి భారతదేశానికి వస్తారు. వచ్చాడు, ఆ భావంతో వచ్చాడు. మిగతా కట్టడాలు చూడడానికి కాదు.
ఆ కట్టడంలో కూడా విశిష్టత ఉంది మన దగ్గర. అది వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఒక గైడర్ దొరికాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. నా పేరు చతుర్వేది అన్నాడు. ఓహో, ఈజ్ మై లక్. 4 వేదములు చదివినటువంటి వాడు దొరికిండు. నేను వచ్చిందే ఈ లక్ష్యం కోసం, నెరవేరబోతుంది, ఎక్కడ నేను సంశయపడాల్సిన అవసరం లేదు, కావాల్సినంత తీసుకోవచ్చు దగ్గర అన్నాడు అని అడిగాడు అనమాట. మొట్టమొదటి వేదం ఏమిటి చెప్పలేదు. ఏమై చతుర్వేదివి కదా అంటే, మా అమ్మ నాన్న నాకు పేరు పెట్టారు కదా. ఇది కలియుగం పరిస్థితి. పేరున్నది కానీ పేరు తగినట్టుగా మనం లేము. కానీ అప్పుడు మన వాళ్ళు ఏం ఆశించారు? ఓ కృష్ణ అయ్యా అని పెట్టిన మన దగ్గర తెలుగు సాంప్రదాయం ప్రకారం. అయ్యా అంటే తండ్రి, తండ్రి అంటే భగవంతుడు. మాతృదేవోహ అన్నాడు కదా, అమ్మ. ఇట్లా మనము శంకరమ్మ అని ఉంటే లేదు బాగలేదు శాంకరి అని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇది కలియుగ లక్షణాలు ఎట్లుంటాయి అన్నమాట. ఆ ఉన్న పేరును ఇట్లాగా తిప్పెట్టుకోవడం, ఏదో ఒక విచిత్రం చేయడం, ఏదో ఒక భ్రమకు లోను కావడం, ఈ యొక్క లోకం యొక్క లక్షణం ఇప్పటిది కలియుగం యొక్క లక్షణాలు అట్లా ఉంటుంది. అందుకని భగవద్గీత శిరోధార్యము. భగవద్గీత చదివిన వాడు ఇంకొక శాస్త్రం చదవవలసిన అవసరం లేదని రూఢి చెప్పగలను. నేను అనేక ఉదాహరణలు చెప్పగలను. భగవద్గీత వచ్చిందా నీకు అజ్ఞానం తొలగిపోయింది, ఇంకేది చదవాల్సిన అవసరం లేదు. ఏది తెలుసుకుంటే మళ్ళీ తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలగదో, ఏది తెలుసుకుంటే నీ యొక్క అజ్ఞానం పటాపంచలు అయిపోతుందో అది తెలుసుకున్నావు, అయిపోయింది. ఇంకేం అక్కర్లేదు. నీ జీవనంలో చేసుకో. వ్యవసాయం చేసుకుంటావా, చేస్తావా, ఏ వృత్తి చేసుకుంటావా, నీకు తెలియకుండా ఏది చేసినా నష్టమే. అందుకని భగవద్గీత మనకు ప్రాశస్త్యం ప్రకారం ఆలోచిస్తే ఇది మన లైఫ్ హిస్టరీ కావాలి. మన లైఫ్లో చదువు మొట్టమొదటి భగవద్గీతనే కావాలి. భగవద్గీత తెలియకుండా మనిషి ఉండడానికి వీలు లేదు. అంటే గురువుగారు ఇప్పుడు చాలామంది ఏంటంటే వీడియోలను లేకపోతే ఏదైనా పేపర్లను లేదా ఇంకెవరో పక్కింటి వాళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారని కొత్త పూజలు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఇదివరకు చూడనివి, ఇదివరకు విననివి కూడా కొత్తగా చేస్తూ ఉంటారు. ఇంకా జ్యోతిష్యులు కానివ్వండి, కొంతమంది ఈ చెప్తా ఉంటారు కదా జ్యోతిష్య పండితులు, మెడలి దండేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, ఇవన్నీ ఫస్ట్ పక్కన పెట్టి ఫస్ట్ భగవద్గీత చదవాలి అని అంటారు. భగవద్గీత చదివిన తర్వాత ఇక నీకు ఇటువైపు దృష్టి మళ్ళదు. అవును, అప్పుడు ఆలోచన పెరుగుతుంది. అసలు వాస్తవికత ఏంటిది అనేది అర్థమైంది, తెలుస్తుంది. ఈ వాస్తవికత తెలుసుకున్నంత వరకు మిగతా శాస్త్రాలు కూడా ఎవరు చదివినా అవి ప్రయోజనకరం కావు, సంపూర్ణత్వాన్ని ఇవ్వజాలవు. కేవలం తాత్కాలిక ప్రయోజనాలు సాధించుకోవడానికి కొంతమంది చేసే ఒక బతుకు తెరువు ఆధారం అంతే తప్ప దాంట్లో అంత వాస్తవత లేదు. అంత స్థితికి ఎదిగిన తర్వాత సాధ్యపడుతుందేమో కానీ అది కాదు అట్లా అనమాట. అందుకని బూటకాలు ఇవన్నీ కూడా మనం పెంపొందించుకోవద్దు. భగవద్గీత వాటిని అన్నింటినీ కొట్టేసింది. ఎట్లా కొట్టేసింది అని చెప్పుకోవడానికి మళ్ళీ ఎపిసోడ్లో మనం ప్రయత్నం చేద్దాం. భగవద్గీత ద్వారా 3 ఆచారాలు ఎట్లా తీసేయచ్చు ఈ కలియుగాన్ని. 3వ అంశం సాధువులు అని. ఎవరు సాధువులు అంటే కాషాయ బట్టలు కట్టుకొని రుద్రాక్షమాలలు వేసుకొని పెద్ద నామాలు పెట్టుకొని మేము సాధువులము, మేమంతా త్యజించాము, విడిచిపెట్టాము అని అనుకుంటూ భ్రమించే వాళ్ళు సాధువులు కాదు. దాని శాస్త్రం చాలా అద్భుతంగా చెప్పింది. అందుకే భగవద్గీత తెలియకపోతే ఏది చదివినా లాభం లేదనమాట. అయితే నువ్వు పీహెచ్డీ చేసినా ఏం చేసినా ఇది భగవద్గీత తెలవాల్సింది. అక్కడ మనకు సాధూనాం దర్శనం పుణ్యం, వేరే శాస్త్రం చెప్తారు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణము కోటి తీర్థం చవందనం మోక్షదాయకం. సాధుల యొక్క ప్రాధాన్యతను గురించి చెప్తాడు. అలెగ్జాండరు వాళ్ళ గురువు అరిస్టాటిల్ దగ్గర వెళ్ళినప్పుడు, ఒరేయ్ నీవెక్కడ వెళ్తున్నావురా, రాజ్యాన్ని అంతా ఆక్రమిస్తున్నావట, దుర్మార్గాలు చేస్తున్నావట, ఆస్తులను కొల్లగొడుతున్నావట, ఈ హింస మంచిది కాదురా అని చెప్తే, లేదు నేను భారతదేశం పవిత్రమైన భూమి, అది జగద్గురు స్థానం కలిగినటువంటి భూమి, ఆ భూమిని తప్పనిసరిగా నేను తాకవలసిందే అని మన దగ్గరికి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి సరే ఓడిపోవడము గెలవడము వాళ్ళు చేసే దుర్మార్గాలన్నీ చేశారు. చేసిన తర్వాత చివరికి చనిపోయే దశ వచ్చింది, అవసాన దశ వచ్చింది. ఈ దేశంలోనే ఉన్నాడు, బార్డర్లో ఉన్నాడు, వెళ్ళిపోవాలి, వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన చనిపోతారనే విషయం కూడా ఆయన కొడుకు అర్థమైంది. డాక్టర్లు డిక్లేర్డ్ ఈ షార్ట్లీ ఈ విజువల్ డెడ్ చెప్తే ఆయన ఏం చేశాడంటే చివరి కోరిక ఏదైనా ఉంటుంది కదా, తన సహచరులకు చెప్పారనమాట. ఏమనండి అంటే, ఒకటి భారతదేశం నుండి పిడికేడు మట్టి తీసుకొచ్చి పెట్టండి మా గురువుగారు అడిగిండు అన్నాడు. భాగవతం తీసుకొచ్చి పెట్టండి, భగవద్గీత తెచ్చిపెట్టండి, ఒక సాధువుని తెచ్చిపెట్టండి. ఆ సందర్భం కోసం చెప్తున్నాడు. ఒక సాధువు ఆజన్మంతా బ్రహ్మచారి అయినటువంటి పరమహంస పరివ్రాజకాచార్యుడైనటువంటి సాధువు అని చెప్పాలి. అట్లాంటి ఈ వస్తువులు తీసిపెట్టండి, నేను గురువుగారికి పంపించాలి. నేను పోతే కూడా ఇవన్నీ పంపించండి అని చెప్పేసి. అయితే
మరి ఇంకేమైనా కోరిక ఉందా? ఒక కోరిక ఉంది. జనానికి అంతా అర్థం కావాలి. ఈ పవిత్రమైన భూమిలో నాకు సంఘటన జరిగింది. ఏమిటి అంటే, నేను ఇలా అది ఆక్రమించుకుంటూ వస్తే భారతదేశ పరిసరాలకు వచ్చేసరికి ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. అతను తపస్సులు ఆచరిస్తున్నాడు. ఆ తపస్సు ఆచరించేటువంటి ఆ సాధువు నన్ను చూసి లేచి నిలబడలేదు. ఎందుకంటే అందరూ నిలబడతారు కదా. అవును, సాధువులు సత్పురుషులు అందరూ నిలబడతారు కదా, నన్ను చూసి భయపడతారు కదా. మరి నా కోసం ఎందుకు నిలబడతాం లేదు? ఏమి ఇంత మతి భ్రమించింది ఆయనకు అని అతను చంపేసాడు అంటాడు సాధువును. అంటే భటులు వెళ్ళి చంపడానికి అంటే చెప్తే అడుగుతారంట, వార్నింగ్ ఇస్తారు కదా. ఏమయ్యా నువ్వు ఎట్లున్నావు అంటే, నిశ్చలంగా కూర్చున్నావు, నేను ధ్యానం చేసుకుంటున్నా. అయితే రాజు వచ్చిండని కూడా తెలియదా? ఇతను ఎన్నో దేశాలను జయించి మన దేశానికి వచ్చిండు మహావీరుడుగా చక్రవర్తి అలెగ్జాండర్. ఆయన కూడా నువ్వు భయపడవా అన్నాడు. నాకు భయం లేదు, నాకు భయం నా జీవితంలోనే లేదు. నాకు శాస్త్రాలు భయపడమని చెప్పలేదు. అభయ సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అని శాస్త్రం చెప్పింది. నాకు భయపడద్దని చెప్పింది. నేను ఎందుకు భయపడతాను ఎవరిని చూసి? ఎందుకు? నీలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, నేను ఎందుకు భయపడాలి? ఒకవేళ భగవంతుడు ఇష్టం ఉంటే తీసుకుపోని, వాళ్ళు కత్తితో పొడవదలుచుకున్నావా, పొడి చేసేయి. నాకేం భగవంతుడే, అట్లయినా భగవంతుడే, ఇట్లయినా భగవంతుడే. ఆ కత్తిలో కూడా భగవంతుడు అనేసరికి ఆ భటుడు పొడవలసిన వాడినట్టు ఆలోచన చేసి, అరే ఇట్ ఈజ్ నా తప్పు కదా అని చెప్పేసి ఆలోచన చేసి అదే విషయాన్ని గురువు గారు వింటారు, అంటే అలెగ్జాండర్ గారు వింటారు. విన్న తర్వాత తెలుసుకొని, ఓ ఇంత పవిత్ర దేశానికి వచ్చానా నేను, నిజమైనటువంటి సంస్కృతి జీవన విధానం శాస్త్ర పరిజ్ఞానం అంతా కూడా నాకు ఇప్పుడు లభించింది కాబట్టి నా జీవితం ధన్యమైంది అని చెప్పి అనుకుంటాడు అనమాట. అదంతా మనసులో మెదులుతుంది. ఇంకా యుద్ధం చేయడం ఆపేసిండు, చచ్చిపోయే దశ వచ్చేసింది, చచ్చిపోతుందని నిర్ణయం చేసేసిండ్రు. అప్పుడు ఏం చేయాలి? ఆయన చెప్పిందంటే, నాకు వైద్యం చేసినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారు. నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఒక పెట్టెలో పెట్టండి. పెట్టెలో పెట్టి ఏం చేయాలి? ఆ పెట్టెకు ఈ పక్కన ఆ పక్కన 2 రంధ్రాలు చేయండి. 2 చేతులు యువతలకి కట్టేసేయండి బయటికి. మిగతా బాడీ మూసేసేయండి. ఓకే, పెట్టేసి ఇక్కడ దాని ఉద్దేశం ఏమిటి అని అడిగినారు. ఎందుకు పెట్టాలి అట్లా అంటే, నేనేమో తీసుకుపోతున్నానేమో దోపిడీ చేసి లోకం నుంచి ఏమీ తీసుకుపోతారని. ఏమి తీసుకుపోతారు? మన దగ్గర బుడుబుక్కల వాళ్ళని వస్తారు, వాళ్ళ దగ్గర ఒక డమరుకం ఉంటుంది, ఊడతారు. ఉద్దేశం ఇక్కడేం లేదు, అక్కడేం లేదు, అక్కడేం లేదు అంటే దాని అర్థం అదన్నమాట. అంతా ఉట్టిదే. ఓకే, అంతా ఉట్టిదే. దానికోసం నువ్వు ఎందుకు తాపత్రయపడుతున్నావు? ఇక్కడేం లేదు, అక్కడేమీ లేదు అంటే దేహ సుఖముల కొరకు, భౌతిక సుఖముల కొరకు ప్రాకులాడకు, ఇదంతా ఉట్టిదే అని భావం వచ్చేటట్టుగా చెప్తాడు. అట్లా ఆయన కూడా అట్లా చేతులు ఇవ్వటమని చెప్పినాడు. చెప్పి ఏం చెప్పినాడంటే, ఆయన నాకు వైద్యం చేసినటువంటి 6 మంది ఉన్నారు కదా డాక్టర్లు, వాళ్ళే నా పేడ పట్టాలి. ఓకే, ఆ పెట్టెను మోసుకుపోతారు కదా, వాళ్ళే పట్టుకోవాలి. అందరు చూసి ఏమనుకోవాలంటే, ఇగో ఎంతైనా భగవంతుడు గొప్పవాడు, మేము భగవంతుడి స్థానంలో మేము లేము, వైద్యో నారాయణో హరిహి అని అంటాం. అయితే నారాయణుడు ఎంత వైద్యుడు అయినప్పటికీ కూడా ఆ వైద్యుని కూడా నారాయణత్వాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు? పరమాత్మనే కదా అనే విషయం అర్థమైపోయి, భగవంతుడు అనుకుంటేనే మనం బ్రతకగలుగుతాం తప్ప ఈ డాక్టర్లు ఏమి చేయలేరు అనే విషయం లోకానికి రూఢి కావాలి. ఓకే, అందుకని వీళ్ళను పట్టమన్నాడు అనమాట. అంటే ఈ వైరాగ్య స్థితి ఎందుకు కలిగింది? ఎలా కలిగింది అంటే, ఈ మట్టిలో ఉండేటువంటి దివ్యత్వము, ఇది దేవభూమి, ఇది దివ్యభూమి, ఇది కరుణాభూమి, దీంట్లో లాలసత్వం ఉంది, దీంట్లో దుర్మార్గాన్ని దూరం చేసేటువంటి తత్వం ఈ భూమిలో ఉంది. ఈ భూమిలోకి రాగానే, ఈ మట్టి ముట్టుకోగానే, ఈ మట్టి వాసన చూడగానే మనలో పవిత్రత కలిగిందని చెప్పి వాళ్ళ గురువుగారే ఆ మట్టిని తెప్పించుకున్నాడు అనమాట. అంతటి పవిత్రమైనటువంటి ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన సాధువులు అంటే వాళ్ళను దర్శిస్తే పుణ్యము అని అంటే, మనకు లేని పుణ్యం ఏది రాదండి. మనలో ఆ పుణ్యం ఉంటే అది ఆకర్షిస్తుండే. ఇనుముని ఏది ఆకర్షిస్తుంది? అయస్కాంతం ఆకర్షిస్తుంది. మరి బంగారాన్ని ఎందుకు ఆకర్షించదు? మనం అందరం బంగారాన్ని ఇష్టపడుతున్నాం, మరి అయస్కాంతం ఎందుకు ఇష్టపడతలేదు? దానికి ఇష్టపడుతుంది. అయితే సాధువుల దగ్గర ఉన్నది జ్ఞానం కాబట్టి, జ్ఞాన ప్రవృద్ధమైనటువంటి మనస్సుతో ఆలోచిస్తే సాధువు యొక్క గొప్పతనం మనకు కనపడుతుంది. మరి ఆ సాధువు ఎట్లా ఉండాలి అనేది మనకు అనేక రకాలుగా మనకు దాని తత్వాన్ని గురించి భగవద్గీతలో మనకు ప్రస్తావన చేస్తాడు. ఇది 3వ అంశం అయిపోయి. 4వ అంశం కపిల గోవు అని చెప్పేసి, ఇక దేవతల గోవు అని, కామధేను అని చెప్పేసి అట్లా. ఆవు అనేటువంటిది మనకు తెలిసినటువంటిది అమ్మ లాంటిది అని చెప్పేసి, సాధుత్వం కలిగినటువంటిది, ఎవరికి హాని చేసే ప్రవృత్తి దానికి ఉండదు.
తన బిడ్డకి ఇవ్వాల్సిన పాలు బిడ్డకిచ్చి మనందరినీ బిడ్డగా చేసుకొని మనందరికీ ఆ పాలను ఇచ్చి మనల్ని పోషిస్తున్నటువంటి సందర్భం. ఒక తల్లి లేని పిల్లి ఉంటుందండి, ఆవు పాలతో బ్రతికిస్తాం. అంతేకాకుండా ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, గోమూత్రం, ఆ తర్వాత గోవు యొక్క పేడ, ఇవన్నీ కూడా పంచగవ్యాలు అంటారు. ఇవి లేకుండా ఏ పూజ చేయడానికి వీల్లేదు. అంటే ఆవుకి ఎంత స్థానం ఇచ్చినట్టు ఆ గోవు. 30 కోట్ల మందిని పూజించిన ఫలితం ఉంటుంది అంటారు. అయితే 3 కోట్ల మంది దేవతలు అని అంటే అర్థం మనకు ఒకసారి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇది మన మూఢత్వంలాగా బయటికి వెళ్ళిపోతుంది. 3 కోట్ల దేవతలు ఎవరు అంటే ఆనాడున్న ప్రపంచ జనాభా 3 కోట్లే. అందరూ దేవతలే, రాక్షసులు ఎవరు లేరు ఆనాటి కాలంలో. అట్లా 3 కోట్లు అందరూ దేవతలే. నువ్వు నేను అందరం దేవతలమే. దైవత్వాన్ని మనం మర్చిపోవడం కాబట్టి రాక్షసులమైనాం. ఆ కలియుగంలో ఇది కాస్త ఎక్కువ, ఈ ప్రవృత్తి ఎక్కువ. అయితే 3 కోట్ల మంది దేవతలు అని అంటే వాస్తవానికి గురుగారు ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలీదు. లేరు, వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే. ఆ మాటకు వస్తే దానికి సపరేట్గా మనం మాట్లాడుతాం. దేవతలు అంటే ఎవరు అనేటువంటి చాలా అద్భుతంగా ఉంది అనమాట. దైవాసుర సంపద్ విభాగం అని ఉంటుంది. దైవం అంటే ఏమిటి, అసలు మనమేమనుకుంటున్నాం దైవం ఏమిటి అనేది చాలా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, 1 hour టైం తీసుకుంటుంది అనమాట. అందుకే మనం సూక్ష్మంగా ఏమనుకుందామంటే అందరూ దేవతలే, దేవతలు కాని వాళ్ళు ఎవరు లేరు. నా తల్లే దేవత అనుకున్నాం కదా, నా తండ్రి దేవత అనుకున్నాం, నీ తల్లి కూడా నీకు దేవతనే కదా, ఆయన తల్లి ఆయనకి దేవతనే కదా, ఇక్కడున్న వాళ్ళందరికీ దేవతలే కదా, గురువులందరూ దేవతలే కదా, అతిథులందరూ దేవతలే కదా, దేవత కాని వాళ్ళు ఎవరు? ఇప్పుడు మన జ్ఞానాన్ని ప్రసాదం చేస్తుంది రామరాజ్యం ఛానల్, జ్ఞానాన్ని ప్రసాదం చేస్తుంది కదా, ప్రసాద రూపంలో ఇస్తుంది కదా. ఇంత స్వార్థం ఎంత నిస్వార్థం ఎంత తర్వాత విషయం, కానీ ఛానల్ ద్వారా అయితే జ్ఞానాన్ని అందిస్తున్నారు కదా, మాలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంది కదా. ఆవుకు పాలు పిండినట్టుగా ఉపనిషత్తు నుండి శ్రీకృష్ణ పరమాత్మ పాలు పిండినట్టుగా పిండి ఆ గోవు అనేటువంటి లేగదుడైనటువంటి ఆ అర్జునుడికి ఎట్లా పాలు ఇచ్చిందో ఆ రకంగా మనం అందించాల్సి వస్తుంది లోకానికంతా కూడా. ఇది అందించకపోతే పరిస్థితి ఏమిటి అంటే అజ్ఞానజనితం అవుతుంది, కలియుగం అంతా పాడైపోతుంది. కాబట్టి అటువంటి ఒక గోవు పట్ల కూడా మనకు నిర్దుష్టమైనటువంటి పవిత్రమైన భావన కలిగి ఉంటే అమ్మ భావన, గోమాత అనే భావన ఉంటుంది. అందుకని అమ్మ అమ్మ అమ్మ, మాత మాత, ఇది మనం మర్చిపోయండి. దానివలన ఏం జరుగుతుందో ఈ కలియుగంలో ఇప్పుడు అత్యాచారాలు చేయడం, అబలలు అని చెప్పి ఉద్దేశం రకరకాలుగా లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం, రకరకాల పెళ్లి చేసుకోవడం, లవ్ జిహాదుల పేరిట ప్రయత్నం జరుగుతుండడం, ఇతర దేశాలకు అమ్ముకోవడం, ఇవన్నీ ఈ దేశంలో జరగరానివి కదండి. గోహత్య కూడా జరగకూడదు కదండి, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ ఈ యొక్క కలియుగం యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా ఈ లక్షణాలను తొలగించాలి అంటే రామరాజ్యం లాంటి ఛానల్స్ ఇంకా రావాలి. సామాన్యుడు చేరలేదు, సామాన్యుడు వాడు ఇది చూడలేడు, వాడు జోక్స్ లాగా ఏదో నవ్వాలి, సంతోషం కలిగించాలి, క్షణికానందాన్ని పొందేటువంటి వాటివి ఇంకా చూస్తాడు. ఇంకా మనసు 50 ఏళ్ళు అయినాకనో 60 ఏళ్ళు అయినాకనో ఎవరో మహేశ్వరు భగవద్గీతను గురించి చెప్తున్నట నేను వింటా అనే స్థితి వానికి రావాలి. లేక ఠాకూర్ లాంటి వాళ్ళు చెప్తున్నట రామరాజ్యంలో విందామనే జ్ఞానం సుజ్ఞానం రావాలి. ఇంకా తెలుసుకుందాం, ఇంకా తెలుసుకుంటే విమర్శిస్తాడు. ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవరికి ఏది అవసరమో అది ఇస్తాడు అనమాట. అందుకని ఈ కలియుగం యొక్క లక్షణంలో ఏంటంటే అజ్ఞానజనితమైనటువంటి భౌతిక సుఖాల వైపే, ఇంద్రియ సుఖాల వైపే మనసు కేటాయించడం కారణంగా ఇలా జరుగుతుంది. ఈ స్థితి నుంచి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కలియుగంలో ఇది నేర్చుకోవాల్సినటువంటి. ఇక రావి చెట్టు ఏకాదశి ఉంటుంది. రావి చెట్టు అశ్వత్థ వృక్షం అంటాం. అశ్వత్థ వృక్షము ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క స్థానము అని చెప్తున్నారు. అంటే ఈ జాతిలో ఉన్నది ఏంటంటే ధూళిలోను, దుమ్ములోను, రాయిలోను, రప్పలోను, చెట్టులోను నేను భగవంతుడు ఉన్నాడని మనం అనుకుంటే మనిషిలో ఉన్నాడా లేదా? ఎందుకంటే మనిషిలో చైతన్య స్వరూపం ఉంది. మనిషి మాట్లాడగలుగుతున్నాడు, కొత్తవి సృష్టించగలుగుతున్నాడు. ఈ సృష్టి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చేతనత్వం నుంచి వచ్చింది. ఆ చేతనత్వమే నీ చేత ఆలోచింపజేసి చేస్తుంది. ఆ ఆలోచనకు మూల కారణం ఎవరు? పరమాత్మనే కదా. అందుకని ఒక చంద్రుడిని మనం తయారు చేయలేం, ఒక సూర్యునికి మనం సూర్యుని తయారు చేయలేం. అక్కడ వైపు మన మనసు ఇంకా పోలేదు. కాబట్టి సమస్త జంతుజాలముల యందు, జడ చేతన పదార్థముల యందు కూడా పరమాత్మ ఉన్నాడు. ఒక చెట్టును కొట్టేస్తామండి, కొట్టేస్తే ఏమవుతుంది? అది చచ్చిపోతుందండి, ఇంకా పెరుగుదల ఉండదు. అది ఇవ్వాల్సిన నీడని ఇవ్వలేదు, ఆడు ఇవ్వాల్సినటువంటి ఒక స్వేద జలాలని ఇవ్వలేదు, లేక పండ్లను ఇవ్వలేదు, పువ్వులని ఇవ్వలేదు, కాయలు ఇవ్వలేదు. ఎందుకు జరుగుతుంది? నువ్వు గొంతు కోసావు కాబట్టి. ఈ విషయం లోకానికి అర్థం కావాలి. అయినా రావి చెట్లు కూడా నేనే ఉన్నాను రా, సమస్త చెట్ల యందు నేనే ఉన్నాను, ఇగో వేప చెట్ల కూడా నేనే ఉన్నా,
మేడి చెట్లు కూడా ఇవన్నీ పవిత్రాలు ఇన్ని చెట్లు అని చెప్పేటందుకు కొరకు ఆ జ్ఞానం ఈ లోకానికి ఇప్పుడు అందించాల్సిన అవసరం ఉన్నది. ఇక చివరి మాట మనం ఏకాదశి అన్నారు. ఏకము అంటే ఒకటండి, ఏకము అంటే ఒకటి. ఏకాదశి అంటే దశ అంటే 10, 10 + 1 11. ఈ 11 ఏమిటి అంటే కర్మేంద్రియములు 5, కాళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, మొండెము, పొట్ట, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు అన్నమాట. జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. అవి 5, ఇవి 5, మొత్తం 10. దీనికి అధినేత ఎవరంటే మనస్సు. మనసు చెప్పినట్టుగా ఆదేశాల మేరకు ఇవి నడుస్తుంటాయి. వచ్చిన చిక్కది. అందుకే నీకు బుద్ధి ఉందా అంటారు. ఈ తప్పుడు పని చేయడానికి నీకు బుద్ధి ఉందా అంటే ఎంతమంది వస్తుందన్నమాట. ఎవరికి నీకు తండ్రి ఎవరు అంటారు. అంటే మీ తండ్రికి కూడా బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు అన్నాడు. మీ తల్లి ఎవరు, ఎట్లా కన్నది అంటే మీ తల్లి కూడా బుద్ధి లేదన్నాడు. అని వీటికి అన్నిటి కూడా కారణం బుద్ధి ఉండాల్సింది. బుద్ధి ఉంటే అధినేత అయినటువంటి బుద్ధి మనస్సును ఆధీనంలోకి చేసుకొని ఇలా చేయించు అని ఆదేశించగలిగే శక్తి బుద్ధి బలంలో ఉంటే, అప్పుడు కాన్షియస్లో ఉంటే, అప్పుడు ఈ ఇంద్రియముల చేత అది పనిచేయిస్తుంటుంది. కాబట్టి ఏకాదశి అంటే ఇక్కడ 11 ఇంద్రియాలను కూడా ఉపవాసంలో పెట్టు అంటాడు. ఏకాదశి నాడు తిథి నాడు ఉపవాసం అంటాడు. ఉపవాసం అంటే అంటే దగ్గర, వాసం అంటే నివసించడం. దగ్గరగా నివసించడం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం. నీకు దగ్గరగా కాదు, నీ సుఖాల కోసం కాదు, బాహ్యంలో ఉండేటువంటి ఈ ఆకర్షణల కోసం దగ్గర కావాల్సిన అవసరం లేదు. దాన్ని నీకు చెప్పాల్సిన అవసరం నువ్వు పోతుంటావు, నిన్ను గుంజుకునే అవసరం ఉన్నది. బాహ్యం కాకుండా అంతరమైనటువంటి శక్తుల వైపు నీ దృష్టిని మళ్లించాలి. అందుకొరకు ఈ 11టిని నీవు ఒక రకంగా పనిలో పెట్టాలి. బుద్ధితో కూడినటువంటి పద్ధతిలో నువ్వు పెట్టాలి. పెట్టి ఉపవాసాన్ని ప్రకటిస్తే దానికి కూడా ఓ మార్గం ఏం చెప్పినంటే, ఇవన్నీ కావాలంటే ఎట్లా, శరీరంలోని భాగాలన్నీ కూడా మన మాట వినాలంటే ఏం చేయాలి అంటే కొంచెం వాటికి కొంచెం ఉపవాసం కూడా పెట్టాలి. చూస్తాను నా ఇష్టం వచ్చిన వస్తువును చూస్తాడనో అలా చూడడానికి వీల్లేదు. నేను ఇష్టం వచ్చింది తింటానంటే లేదురా జలుబు అవుతుంది, ఐస్ క్రీమ్ వద్దు, ఈరోజు వాతావరణం బాగలేదు అంటే నాలుక జూ అంటుంది, తినాల్సిందే, రేపు చూసుకుందాం కానీ జలుబు అయితే అంటుంది. ఆ రకంగా ఈ కలియుగంలో ఉండేటువంటి ఈ 6 విషయాలన్నీ కూడా మనం శ్రద్ధ వహించినట్లయితే, వాటిపైన కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, సమాజంలో ఏది లోపించిందో దాన్ని భర్తీ చేసే క్రమంలో మనం అంతా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం రామరాజ్యం యొక్క ఛానల్ని కూడా నేను అభినందిస్తున్నా. చాలా సంతోషకరం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అంటే ఇవన్నీ పవిత్రమైనవి, ఇటువంటివన్నీ ఆచరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని చాలామంది మాటల్లో నేను విన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఏకాదశి తిథి రోజు నెలకు 2 వస్తాయి ఏకాదశి తిథి, బహుళ ఏకాదశి, శుద్ధ ఏకాదశి. ఆ రోజు ఉపవాసాలు ఉంటారు. ఎందుకుంటారో తెలీదు, ఉంటారు. బట్ ఎందుకుంటారు, ఉంటే లాభం ఏంటి అనేది మీరు చాలా క్లుప్తంగా చెప్పారు. ఇంకొకటి ఫస్ట్ మీరు చెప్పింది గంగ స్నానం చేస్తే పుణ్యం అంటారు. ఎందుకు అసలు ఏంటి, ఎందుకు ఆ పుణ్యం ఏంటిది అనేది మీరు చాలా క్లారిటీగా చెప్పారు. ఇంకొకటి భగవద్గీత, అసలు అది అర్థం చేసుకుంటే చాలా, ఇంకా మనకేదొద్దు, అది చాలా క్లియర్గా చెప్పారు. గోమాత, 3 కోట్ల మంది దేవతలు అన్నారు. 3 కోట్ల మంది దేవతలు ఎందుకు అన్నారు అనేది తెలియదు ఎవరికి. మీరు చాలా క్లారిటీగా చెప్పారు. ఇట్లా ప్రతి ఒక్క దానికి సంబంధించి చాలా క్లుప్తంగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగినందుకు మా స్టూడియోకి వచ్చి వీటన్నిటి గురించి చాలా చక్కటి వివరాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. చాలా సంతోషము.